సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ నరేష్ చాలా బాధగా ఉందిరా నాకు. ఈ యూట్యూబ్ వాళ్ళరా అరే నాకు క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉందని రాస్తున్నారా? అవును భయ్యా, నాకు 100 కోట్లు లేకపోయినా 100 కోట్లు ఉన్నాయని రాస్తున్నారు. ఈ యూట్యూబ్ వాళ్ళు లేని ఉన్నట్టు రాస్తారా బాబు? దేనికిరా? అరే అసలు ఎందుకు పిలిచాను తెలుసా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బ్రిటిష్ పరిపాలన ఎలా ఉండేదన్నా? భాస్కర్ పరిపాలన రా. అదేంటి పరిపాలన అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ ని నరేష్ లా చూసేవారు. అదేంటి చిన్న చూపు చూసేవారు. దేవుడా ఏ మానస్ ఏదైనా నువ్వు శ్రీదేవిలో చాలా స్టైలిష్ గా ఉంటావు. థ్యాంక్ యూ బ్రో. కాకపోతే ఎపిసోడ్ లో కనిపించవు. ఆ విషయం పక్కన పెట్టి గానీ అసలు నీ డాన్స్ అది మాత్రం బాగా చేయొచ్చుగా. నా డాన్స్ గురించి పక్కన పెట్టు, నువ్వు కామెడీ కొంచెం చేస్తే బెటర్. నిన్ను కలిపి అన్నాడు. మనం శ్రీదేవికి మనం పిలిచాం అనుకో ఇండిపెండెన్స్ ఈవెంట్ చాలా బాగా చేస్తారు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయరా శ్రీదేవి వాళ్ళకి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రామ్ ప్రసాద్ గారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రామ్ ప్రసాద్ గారు మీ దగ్గర ఒక ప్రశ్న. స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అదేమో తెలియదు కానీ మీకు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి ఇచ్చారు కదా అప్పుడు వచ్చింది మీకు స్వాతంత్రం. కానీ మాకెప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు మేడం? మిమ్మల్ని ఆదిని విడదీశారు కదా అప్పుడు వచ్చింది. తెల్లవాళ్ళు మనల్ని 400 years పాలించారు. అవునా? అప్పట్లో పాలీటర్ ఎంత? అమ్మమ్మ అది పాలు ఇవ్వడం కాదు, పాలించడం అంటే రూల్ చేశారు అని. ఇంద్రజ గారు, బ్రిటిషర్స్ వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదో మీకు ఐడియా ఉందా? వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇండియన్స్ అంతా చాలా కష్టపెట్టేవారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండేవి. మేడం మీరు బ్రిటిష్ వాళ్ళ అంటే మీ రూల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుండే. ఎమోషనల్ డామ్ ఇట్. రష్మి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా ఏమైనా మంచి చేద్దాం అనుకుంటున్నావా? నేను ఇండియా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా. ఇండియా కోసం కాదు కానీ ఎపిసోడ్ కోసం ఏదైనా చేయరా? నువ్వు కూడా అయినా బ్రిటిషర్స్ మీద నాకు ఎంత కోపం ఉందో తెలుసా? ఎందుకు కోపం? మా కోహినూర్ డైమండ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారా కోహినూర్ డైమండ్ పట్టుకెళ్ళిపోయారని? అదిగోరా అక్కడే ఉంది డైమండ్. సరే మేడం అవన్నీ కాదు కానీ ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయాలి మేడం. కొత్తగా కావాలి మాకు. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఈవెంట్ ఇక్కడ ఇప్పుడున్న మనుషులతోనే కదా మనం చేసుకుంటున్నాము. కానీ నిజంగా 1940s లో అంటే ఇండిపెండెన్స్ కి ముందు ఆ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉండేది? ఆ ఆలోచన ఎంత బాగుంది చూడు. చాలా కొత్తగా ఉంది మేడం. అయితే మనం వాళ్ళతోనే ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఎలా వెళ్తాం అక్కడికి మనం? అవును ఎలా వెళ్తాం? టైం మెషిన్ తో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అయితే ఈయన ఇంటికి పంపించేయండి మేడం. పనుడు ఖాళీగా ఉన్నాడు. ముందు ఈటే పనికిరాడు, నేను పంపించేయండి. సరే మేడం అయితే మనం టైం మెషిన్ ఎక్కి ఇప్పుడు 1947 లోకి వెళ్ళిపోదాం. అయితే మనమే కాదు చూస్తున్న వాళ్ళ అందరూ కూడా మాతో పాటు టైం మెషిన్ లోకి వచ్చేసేయండి. అంతే. రండి బయలుదేరుతాం. అబ్బా అయ్యో
మిషన్ పాడైనట్టుంది, పొగొస్తుంది పొగొస్తుంది. మేము వస్తున్నామని వీళ్ళకి ముందు తెలిసిపోయిందా? మొత్తం సెలబ్రేషన్స్ లో ఉన్నారు వీళ్ళు. ఇదే 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. ఓ ఇదే ఫస్ట్ అసలు సెలబ్రేషన్ తో ఈ 2023 సెలబ్రేషన్ కూడా జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు డబుల్ ధమాకా. ఎవరు రాయిలంతా? రష్మి ఆ. కొంచెం బ్యాక్ వెళ్ళు. ఏ? మళ్ళీ ముందు రా ఒకసారి. రెండింటి ఓటర్ రియాక్షన్ ఇస్తాడు అబ్బాయి ఆర్టిస్ట్. ఆవిడ ముందు వెనక వెళ్ళినప్పుడు మీ మొహం కనబడుతుంది, దానికి ఇచ్చిన సరే గాని ఎవరయ్యా మీరు? 2023 నుంచి వచ్చాము, ఫ్యూచర్ నుంచి వచ్చాము. ఏం పని లేదా మీకు? ఏం పని లేదా మీకు? అసలు మేము 2023 నుంచి ఈ 1947 ఈ సందర్భాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాం మేము. పార్టీ పార్టీ. మేడం మాకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మేము పార్టీ చేసుకుంటున్నాం. మరి మీ సంగతి ఏంది? అదేంటండి, మీరంతా కష్టపడి తెచ్చిన స్వాతంత్రమే మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే మీ కష్టార్జితమే ఇదంతా. సో మీతో పాటే సెలబ్రేట్ చేసుకుందామని ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు మీతో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? అవునండి, మీరు చాలా కష్టాలు పడ్డారు కదా. బ్రిటిష్ మీ దగ్గర ఎలా ఉండేవారు? తెల్లగా ఉండేటోళ్ళు, తెల్లగా ఉండేటోళ్ళు. అది కదయ్యా, మీ దగ్గర వచ్చాడు మీతో ఎలా ఉండేవారు అంటున్నా. తెల్లగానే ఉండేటోళ్ళు. సార్ మీరు ఎప్పుడే బ్రిటిష్ వాళ్ళని చంపారా? ఒకటేసారి 20 మంది చంపేశా. మందు పాత్ర పెట్టారా? కాదు, మంది పార్టీ ఇచ్చి చంపేశా. ఏంటి సార్ క్రికెట్ బ్యాటా భలే ఉంది. కాదు, థర్మామీటర్. సంకలో పెట్టుకుని గలీజ్. బాబు గారు చాలా దూరం నుంచి వచ్చారు, గంజి తాగరా? కనీసం ఉప్పు లేదేంటి? మీకు ఎలాగో విశ్వాసం లేక కదండి. మీరు ఎంతమంది వచ్చినా మా గుడిసెలోకి రానియం. ఏంటి మైలేదు? అది భాస్కర్ గుడిసా, ఇది ఫనీ గుడిసా, ఇది ఆడు గుడిసా, ఇది ఈడి గుడిసా. హలో, ఇంత మాట్లాడుతున్నారు కదా, స్వాతంత్రం కోసం మీరు ఏమైనా పోరాటాలు సాగించారా? ఉద్యమం చేశాను మేడం. ఉద్యమమా? ఒకే కాన్పులో మా ఆవిడ 11 మంది పిల్లలు కన్నది. ఏంటండి మీరు మాట్లాడే మాటలు? 1947 మనం యుద్ధం చేయాలిగా బ్రిటిష్ వాళ్ళ మీద. మీలాంటి వాళ్ళ ఆలోచన వల్లే ఇప్పుడు చైనా కన్నా ముందుకెళ్ళిపోయాం పాపులేషన్ లో. ఇండియా ఫస్ట్ ఉండాలి దేంట్లోనేనా? ఇండియా ఫస్ట్ ఉండాలి దేంట్లోనేనా? బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఆయన ఏదో చేస్తున్నారు, ఏంటది? పొయ్యిలో కట్టెలేవు మేడం. అది టైం మిషన్ రా. మిషన్ ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్. మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించేవాళ్ళు? ఇప్పుడు నేను బ్రిటిష్ అండి. యు రాస్కెల్, యు ఇడియట్, యు కంట్రీ ఫ్రూట్. ఇలానే హింసించే వాళ్ళండి మమ్మల్ని. సార్, లంక పిందెలు ఎప్పుడైనా దొరికాయండి మీకు? అన్నది అడుగుతున్నావు. అప్పటోళ్ళు కాదా మీరు? నాకేం తెలుసు? పోనీ గాంధీ గారు ఏమన్నారండి? నాకేం తెలుసు? అప్పటోళ్ళు కాదా? ఏం మాట్లాడుతారు? ప్రతిదీ అప్పడాలు అప్పడాలు అంటావు. పేలం పంచలేక ఏదైనా మంచి చేయను. సరే సరే, మీ ఆవిని పిలిపించండి. అతిథులు వచ్చే అక్కడ పలికింది ఏంటి? ఎక్కడుంది మా ఆవిడ? ఎక్కడుంది మా ఆవిడ? ఒకరితోటే చచ్చిపోతుంటే ఇద్దరు పలుకుతున్నారు. అతిథులు వచ్చారు, చెమ్ముడు మజ్జిగ పట్టరా. ఆవిడ మళ్ళీ వింటుందండి మాట. మరి ఏమనుకుంటున్నావు? అలాగే కంట్రోల్లో పెట్టాలి పిల్లల్ని. కానీ ఇప్పుడంటే మీరు ఇట్టున్నారు, కానీ ఫ్యూచర్ లో మీరు పెళ్ళ చెప్పినైతే మీరు రాలి, పెళ్ళ చెప్పినైతే మీరు రాలి. కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు. ఏంటండి? ఎంతకీ మేము భవిష్యత్తులో ఉన్నామా వర్తమానంలో ఉన్నామా? అయోమయాల్లో ఉన్నారు, ఎడిటింగ్ లో ఉంటారో పోతారో అని. మీరు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యూచర్ నుండి వచ్చామండి. ఫ్యూచర్ అంటే? అదే శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ చేస్తా ఉంటాం. ఏం చేస్తుంటారు? నాకు రాదండి, అని అడగండి. నాకు రాదండి, అని అడగండి. చిచ్చి, ఏదో జీవితాలు ఏం జీవితాలు ఏంటోనండి. ఏమైందమ్మా? ఈ బ్రిటిష్ వాళ్ళు మరి దారుణంగా చూస్తున్నారండి. అవునా? మేము బాధపడద్దాం, మేము బాగా చూసుకుంటాం.
అయినా గానీ ఈయన ఉన్నారు కదా, ఇతను ఆ తర్వాతను కదా, అతనితో పాటు నన్ను పంపించేయచ్చు కదండి. ఆయన మంచోడమ్మ రాడు, నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాందా. ఏయ్ బోధి తలుపుడు మా ఊరి సాంబడు లేదు ఆ. కేజీఎఫ్ లో గరుడా మీ వాళ్ళకి పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. రాఘు గారు రండి. ఏమే రా ఆశీర్వాదం. మా ఆవిడ నెల తప్పింది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వు, అలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రాఘు గారు మీరు 50 అనుకుంటారు కానీ 25 లాగే కనబడతారు. జోకేసన్ భలే పండిందండి, బాగా నవ్వారు. ఈ ఇండిపెండెన్స్ డే మీతో పాటు మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని. ఈ స్వాతంత్రాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటే మా దగ్గర ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, చిన్న నుంచి పెద్ద దాకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీరు ఇవన్నీ చేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మీకేంటో తెలియట్లేదు, ఈ రోజు ఏంటో తెలియజేస్తాం మేము. అయితే ప్రెసెంట్ జనరేషన్ అండ్ పాస్ట్ జనరేషన్ కలిపి మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము. సో అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మంచి టాక్ తో హిట్ కొట్టి మన ఇవాల్టి జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ లో వాళ్ళ సెలబ్రేషన్స్ ని కలిపేసి మనతో పాటు సెలబ్రేట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఉస్తాద్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. అవన్నీ ఓకేలే గానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా అంటున్నారు కదా, ఇక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. బైక్ మీద ఓన్లీ కావ్య అయినా ఇంకా అంతారా ఉంది, కరుణ చూడండి రెడీగా ఉన్నారు. హ్యాపీగా రైట్ చలో రష్మి, నువ్వు న్యాయంగా చెప్పు, ఫస్ట్ ఎవరు చేయొత్తారు? నేను అరే అది బైక్ రా, ట్రాక్టర్ కాదు, మీరెందుకు? రే ఓవర్ యాక్షన్ చేయకుండా పక్కకు పోయి ఆడుకోపో, చిన్నపిల్లోడివి. ఇదిగో సౌమ్య, ఫస్ట్ బైక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మనం ఇందాకే మాట్లాడుకున్నాము, నేనే ఎక్కాలనుకుంటున్నాను ఫస్ట్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. లైసెన్స్ ఏదిరా? లైసెన్స్ లేదండి. ఏరా మీ అక్కడ కాలేజ్ దే పెడుతున్నావా? అక్క కాదండి. చెల్లా? లేదండి. మరి ఎవరు ఆవిడ? లవర్ పొట్టి పిల్ల హెల్మెట్ ఏదిరా? అరే ఏ బండా ఇండా ఏంటి హరాస్ చేస్తున్నారు మా ఆవిడ్ని? అరెస్ట్ చేయట్లేదండి, హలో, హి ఇస్ లైసెన్స్ మై బాయ్ ఫ్రెండ్ హియర్. మిత్ర సరిపోతారు. ఓకే హలో, ఒక్కలు కాదు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళకి. బైక్ హ్యాండిల్ లేదు ఓకేనా? నిజంగా మీ గర్ల్ ఫ్రెండ్స్ అండి ఇద్దరు? Yes. ఎలా పడగొట్టారు సార్ ఇద్దరిని అసలు? ఇలా బ్రేక్ కొట్టాను, ఇద్దరు పడిపోయారు. వాళ్ళకి బైక్ అంటే ఇష్టం అన్నారు, నాకు బైక్ రైడ్ అంటే ఇష్టం. మీరు ఎక్కారు కదా, దిగిపోండి. నాకు రైడ్ చేసే వాళ్ళు చాలా ఇష్టం. నాకు ఒకటి అర్థమైంది, నెక్స్ట్ టైం కార్ సినిమానో లారీ సినిమానో చేయాలి. ఓకే కరుణ, త్యాగం చేస్తున్నా నీకోసం. నాకు ఒక రిక్వెస్ట్. లేదు, ఐ వాంట్ రష్మి టు. ఓకే రెడీ. ఖుషి నువ్వు గడబడితే, ఖుషి నీ మాట విడబడితే, ఖుషి నువ్వు జతగడితే. రష్మి గారు మళ్ళీ వచ్చావేంటి? వస్తాది ఓకే, మరి మా గాలోడు ఏం కావాలి? రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజంగా ఇలా రావడం, మా అందరికి ఇట్లా చిన్న రైడ్ కి తీసుకొని వెళ్ళడం, వి ఫెల్ట్ లైక్ వి ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్, యువర్ బెస్ట్ విషెస్ ఫర్ టీమ్ ఉస్తాద్. సింహ, ఐ విష్ అండ్ ఐ ప్రే దట్ యు విల్ గెట్ అ వెరీ వెరీ బ్రైట్ కెరియర్. ఏ మూవీ మీకు ఒక మైల్ స్టోన్ గా మీ కెరియర్ లో నిలబడిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ కావ్య మనకు బలగం మీరు వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను. యు సిమ్స్ టు బి సో న్యాచురల్, వెరీ వెరీ న్యాచురల్ అండ్ రియల్. మీ మాటలు కానివ్వండి, మీ తెలుగు కానివ్వండి, అన్ని కూడా ఆడియన్స్ చాలా చాలా బాగా మా అమ్మాయి అని కనెక్ట్ అవుతారు. నిజంగా మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది కావ్య. ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అ వెరీ బిగ్ రాకింగ్ సక్సెస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఉస్తాద్. థ్యాంక్ యూ. టైం మెషిన్ లో కూర్చొని 2023 నుంచి 1947 కి వచ్చాం కాబట్టి ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి కలిపి సెట్ అయిన ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో మీరందరూ ఆడడానికి రెడీయా? అంతాక్షరి ఆడేది ఇప్పుడు. అంతాక్షరి కాదు, డంస్లాట్స్ కాదు, మరి కొత్తగా ఉంటది. 1947 అంటే పాతగా ఉంటది కదా, మళ్ళీ కొత్తగా ఏముంది ఇందులో? అప్పుల్లో ఇప్పుల్లో ఉన్న ఆట ఒకే ఆట, అది ఆటే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏది జరిగినా కొత్తగా జరగబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆట డెమో చూపిస్తా. అండ్ ఆ డెమో చూపించడానికి ఎవరు వస్తారు? ఇంకా నేనేగా. డెమో పీసులు మనకి ఇద్దరు ఉంటారు, రామ్ ప్రసాద్ అండ్ నరేష్. రారా. సో రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్ వెనకాల LED లో పిక్చర్ డిస్ప్లే చేస్తాం. ఓకే, మీ ఇద్దరులో ఒకరు ఆ పోజ్ పెట్టాలి. కళ్ళకి గంతలు కట్టేస్తాము. ఒకరికి కళ్ళకి గంతలు కడతారు. ఎస్, ఒకరి కళ్ళకి గంతలు కడతాము. రెండో వాడు వచ్చి పోజ్ పెడతాడు. కళ్ళకి గంతలు కట్టే వాడు వెళ్ళి ఆ పోజ్ పెట్టినోడిని ఫీల్ చేసి ముట్టుకొని ఆ పోజ్ ఏంటో కనుక్కొని మళ్ళీ అదే పోజ్ పెట్టాలి. మీరు కనుక్కోవచ్చు కదా. సో గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. సో మీ ఇద్దరులో ఎవరు పోజ్ పెడతారు, ఎవరు బ్లైండ్ ఫోల్డ్ అవుతారు? నేను పోజ్ పెడతాను, వాడికి బ్లైండ్. బ్లైండ్. నువ్వు అందువు కదరా, ఎలా ముట్టుకుంటావన్నీ? అదే ట్విస్ట్. పిక్ ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. నరేష్, నేను పోజ్ పెడుతున్నాను, కొంచెం జాగ్రత్త చూసుకుని ముట్టుకో, ఎక్కడ పెడతారు ముట్టుకోవద్దు. మీరు మీ ప్యాంట్ చిరగకుండా చూడండి. రే, ఈ హైట్ కి ఏమంతది ఎంతకి? నరేష్, పాదం ముందు చెడు పక్క ఉంది. నరేష్, మన డైరెక్టర్ ఎదురు స్టార్ట్ చేయి. అది నడు నరేష్. ఈ తొడ అనేది ఇలా వచ్చిందేదో. సెబ్బాస నరేష్, ఆ ముందుకెళ్ళు. లెఫ్ట్ తీసుకో. ఇది ఇలా అలా 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 పైకి. అది కొంచెం వెనక్కుండాలి. ఇలా ఇలా ఉండాలి. నా మొహం పెట్టడానికి ఏముండదు కానీ ముఖం ఇక్కడ పెట్టాడు. అలా మొహం నుంచి లెఫ్ట్కి వెళ్ళు. ఎటుపై ఏమైంది? 2 ఏళ్ళు పెట్టాడు. 5 ఏళ్ళు ఉన్నారా మొత్తం నాకు? త్వరగా రారా, కాళ్ళు పోస్తుంది. ఇలా నరేష్, సో అందరూ మిక్స్ అయ్యి ఆడుతున్నారు కాబట్టి రామ్ ప్రసాద్ వాళ్ళ టీం 1 పాయింట్. మరి అర్జున్ టీం వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? సద్దాం అండ్ జితు. ఆల్ రైట్, LED మీద పిక్ ప్లీజ్. ఓకే, రెడీ. పోజ్ ఇవ్వండి. నువ్వు ఆ కాల్ చాపు. ఇది లోప కింద పెట్టు. కింద చేయబెట్టు. పెట్టి సావురా. కింద 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 చేయలారా. ఇప్పుడు బుర్రపైది. ఆల్ రైట్, సద్దాం రెడీయా? రెడీ. వెళ్ళి పండగ చేసుకో. ఏంట్రా, ఏం పుట్టుకుంటున్నావు? దొరికాడా? అంటే ఇంతకుముందు తుమ్మి నువ్వు టచ్ చేయాలంటే ఎట్లా ఉన్నది? కిందనండి, కిందనండి, కిందనండి. హాయ్ బ్రో. ఓకే, ఒకటి తెలిసింది, స్పైడర్ మ్యాన్ కొమ్మ తీసి అక్కడ ఏం లేదు. స్పైడర్ మ్యాన్
స్పైడర్ కొంచెం మ్యాన్ పైకి పైకి పోజ్ కొంచెం ఈ చేయి వెనక ఉండాలి. అది కాలు. ఓకే గాట్ ఇట్. అది కలికి గంతులు తీసే. ఓకే అలానే ఉండాలి. కొంచెం టైం పడ్డా. ఇట్స్ మ్యాజిక్. సద్దాం యాక్చువల్ గా ఇలా పెట్టాడు. అవును అది కాదు, వాడు ఇలా 5 ఏళ్ళు ఇలా లేపాడు. ఏం లేపిండు? ఈ 5 ఏళ్ళు ఇలా లేపాడు. అందువల్ల 1 పాయింట్ లేదు మీకు. ఏం చెప్పను నిన్నెలా ఆపను. ఆల్ రైట్, మరి ఇటువైపు నుంచి కరుణ అండ్ సౌమ్య రండి. ఎల్ఈడి లో పిక్ ప్లీజ్. అవుట్ కబడ్డీ. ఓకే మనం చేస్తుంది యోగా పోజెస్. మనం చేస్తుంది యోగా. మేడం ఈవిడ సరిగా కనిపెట్టట్లేదు, నేను ఆడతా. అలానే ఉండాలి కరుణ. ఒక 5 seconds. ఓకే సూపర్. టీమ్ రామ్ ప్రసాద్ 1 more point. ఇప్పుడు మీ వైపు నుంచి రాబోతున్నారు చోటా భీమ్ అండ్ మన బావుజీ రాఘవ్ గారు రండి. పిక్ ప్లీజ్. పాయింట్ రావాలి, మర్యాద పెట్టు. పాయింట్ రావడం కాదు, జాయింట్లు వస్తాయి బయటికి. అన్న పడుకో, చెప్తా. పడుకో. అన్న కూసో. నరేష్ మైక్ పట్టుకో. కాలి ఇంచు. కొంచెం మార్చండి అయ్యా, అది మరీ దారుణంగా ఉంది. హాస్పిటల్లో కొన్ని అవయవాలు ఆర్డర్ అవ్వండి అర్జెంట్ గా. చోటా భీమ్. ఆ కాలు కింద పెట్టది. ఈ కాలు అందుకో చెప్తా. కొంచెం ఈజీగా. పడుకునే చేయిస్తాం ఇట్లా. 1 more ఫోజ్, ఇది ఖచ్చితంగా చేస్తా. పిక్ ప్లీజ్. ఇది కూడా నాకు డౌటే. ఏంటో సాగదీస్తున్నావు? అది ఇంకొంచెం దగ్గర అవ్వాలి బాగా అప్పుడు. ఓకే స్టార్ట్. రాఘవ్ గారు రండి. మీరు కింద నుండి పాగురని చెప్తాను. పాగురు అలా వెళ్ళండి స్లోగా. ఏడు మిస్ అవుతారు. ఇది పైకాలు. మీ కాలు ఎంత ఉంటే ఎందుకండి, ఫోజ్ చూడండి. ఇది పైకాలు ఇలా లేపాలి. వెనక్కి వచ్చి చూడండి, కింద వంగున్నాను నేను. చేతులు 2 సంకలో లేవు, ఎక్కడున్నా తెలుసా? ఇప్పుడు రాఘవ్ గారు పాయింట్ తీసుకొస్తారు చూడండి. హలో భాస్కర్ గారు, మీరు అలానే భాస్కర్ గారు పోజ్. అవతల బైక్ లేపు బాబాయ్, అవతల బైక్ లేపు. సూపర్ అంకుల్ చూడండి. మరి ఈ గేమ్ ఆడడానికి రెడీయా? ఇప్పుడు మీరు ఆడిన గేమ్ అయితే రెడీ కాదు, వేరే ఫోటో పెడతాం. పోజులు మాత్రమే మారుతాయి. గేమ్ అదే పోజులు మాత్రం మారుతుంటే అయితే రండి. పొట్టి పిల్ల
నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఓకే, సో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు రెడీగా ఉన్నారు పోజ్ పెట్టడానికి. మరి ఈ పోజ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. నాకు టెన్షన్ వస్తుంది మీరు ఎందుకు టెన్షన్? మీ మధ్య ఆబ్వియస్లీ సినిమా కలిసి చేశారు కాబట్టి ఆ కెమిస్ట్రీ ఉంటది కదా. ఆ టెన్షన్ కాదండి, నా జాయింట్స్ ఎక్కడ పట్టేస్తాయో మీ పోజులు, అది టెన్షన్. సో ఈ టెన్షన్ మొత్తం తీయాలంటే ఈ పిక్ చూడాలి. పిక్ ప్లీజ్. సూపర్ ఈజీ. సూపర్ ఈజీ. అంతే. కావ్య రెడీ గో. అసలు సినిమాలో నా చెయ్య, నా లెఫ్ట్ హ్యాండ్, ఉస్తాద్ నా గారు, తల. ఉస్తాద్ గారు సినిమాలో ఉస్తాద్ ఎవరు? మీరు ఈ పొజిషన్ లో పెట్టి క్వశ్చన్లు అడుగుతుంటే Alright. ఓకే, అలానే ఉండు, అలానే ఉండు. సో మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఒక మంచి డైలాగ్ మా కోసం. నీకు ఈగో ఒంట్లో ఉంటదేమో, నాకు చుట్టూ వైఫైలా తిరుగుద్ది. మరి ఉస్తాద్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు మరి కావ్య గారు మీరు కూడా చెప్పాలి కదా. సింహ అంత బాగా చెప్పకపోయినా ట్రై చేస్తా. నీకు ఈగో నీ ఒంట్లో ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫై లా తిరుగుతుంది. పాస్వర్డ్ చెప్తారా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ పాయింట్ ఎర్న్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? అర్జున్ అండ్ మానస్. రెడీ పోజ్. ఓకే డన్. కావాలంటే హెల్ప్ చేయడానికి యు నీడ్ సమ్ అసిస్టెంట్. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని మంచి పని కాదు మేడం, వాడు చేస్తే చేసాడు, తర్వాత నా గురించి కూడా ఆలోచించండి కొంచెం. సరే ట్రై చేయండి, మీరిద్దరు కొంచెం దగ్గరికి వచ్చినా చాలు మాకు. ఏం దగ్గరకు వస్తాయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు పెట్టకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. మానస్ కమ్ ఆన్. ఇక మారి డాలా. ఈ చెయ్యి ముందు ఈ చెయ్యి ముందు రావాలి. ఇప్పుడు లేపాలి. లే 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 లే. ఏంటి మానస్ అది? మిమ్మల్ని మేము ఓవర్ ఎస్టిమేట్ చేశాం. ఆ హ్యాండ్ అటుపక్క పెట్టి కొంచెం. వెళ్ళండి, నొక్కండి. అర్జున్ కూర్చొని ఉన్నాడు, చూసుకో. మీ మనసులో ఏముందో మీరు చెప్పొచ్చు. ఎస్ అర్జున్, కరెక్ట్ కరెక్ట్. ఇంకా పెట్టలేదు మేడం, జస్ట్ కాదు ముట్టుకున్నాడు. కాదు, ఆయన కరెక్ట్ ఆ భంగిమ కనిపెడుతున్నారు చూడండి. సూపర్ సూపర్. ఓ మై గాడ్. వెల్ అర్జున్ అండ్ మానస్ సూపర్బ్ గా చేశారు కాబట్టి మీ టీమ్ కి 1 పాయింట్. ఇంద్రజ గారు ఈ చిన్న 1947 అండ్ 2023 ని మిక్స్ చేసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాము. ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మన ఇవాల్టి జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ లో వాళ్ళ సెలబ్రేషన్స్ ని కలిపేసి మనతో పాటు సెలబ్రేట్ చేయడానికి వచ్చేస్తున్నారు బోలో శంకర్. అలా బాబు, ఆగస్టు 15 అంటే అందరికి స్వాతంత్రం వచ్చింది, మీ ఇద్దరికే కాదు. నేను బోలా శంకర్ టీం ని రమ్మన్నాను, మీరేంటి వచ్చారు? మేమందరం ఈమె కాదు కానీ నువ్వు చెప్తా. హలో ఏంటి? ఆంటీ ఆంటీ
మీరెందుకు వచ్చారు బోలా శంకర్ టీం రమ్మంటే? బోలా శంకర్ టీమ్ లో మేము కూడా ఒక భాగం కాబట్టి వచ్చాం, కానీ అసలైన బోలా శంకర్ రాబోతున్నాడు. ఎక్కడ, ఎప్పుడు? ఫస్ట్ టైం మన శ్రీదేవి డ్రామా కంపెనీకి బోలా శంకర్ రాబోతున్నారు. సీరియస్లీ? yes ప్లీజ్ వెల్కమ్ ది వన్ ఓన్లీ బోలా శంకర్. సార్ మరి మీరొచ్చారు, స్టెప్ వేయకుండా ఎలా? ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావటం చాలా చూశాను, చాలా విన్నాను. హ్యాపీ టు బీ హియర్. నేను స్టెప్స్ మెగాస్టార్ తో అయినా నీతో అయినా ఏపిస్తాను, కానీ వేయనని నీకు తెలుసు కదా. వాస్తవం మా సాంగ్ చెయ్యాలి అంటే బ్యూటిఫుల్ హాట్ లుకింగ్ గర్ల్ కావాలి. సో దానికి రష్మిని సెలెక్ట్ చేసుకోవడం, రష్మి ఇరగదీసింది. బోలామేనియా సాంగ్ లో సర్ప్రైజ్ గా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు తన వీడియోస్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మీ అందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తో మంచి ఎనర్జీతో ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. సో ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ఫుల్? అంటే రిలీజ్ కంటే ముందే మన ఆది, లోబో, అని మాస్టర్ మంచి ఫన్ క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ టైం మా సినిమాని పెద్ద సూపర్ హిట్ చేశారు. తమన్నా, ఆది, చిరంజీవి గారు, వైవా హర్ష కాంబినేషన్ లో మోస్ట్ హిలేరియస్ సీన్ ఇన్ ద మూవీ. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏమీ తగ్గకుండానైతే ఉంది. అలాగే అని మాస్టర్ వెన్నెల కిషోర్ గారికి పేరుగా చేశారు. అడగంగానే వచ్చి చాలా హుషారుగా చాలా బాగా చేసింది అని మాస్టర్. నాకు తెలిసి ఇక నుంచి యాక్టింగ్ లో కంటిన్యూ అయిపోవాలి. సో మ్యామ్, యువర్ బెస్ట్ విషెస్. రమేష్ గారు, మళ్ళీ మీరు చిరన్నయ్యతో మూవీ చేయడం అనేది మాకందరికి ఒక పండగ. మళ్ళీ ఒక బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. వెల్కమ్ బ్యాక్ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. ఆది గారు, ఎలా అనిపిస్తుంది ఆది గారు సార్ తో వర్క్ చేయడం? ఇండస్ట్రీ అనే ఒక జర్నీ స్టార్ట్ అవడమే మా అందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మాతో సెట్ లో షేర్ చేసుకునే ఎక్స్పీరియన్సెస్ అన్ని నిజంగా మా అదృష్టం. అవన్నీ వినడం గానీ, రేపు ఆగస్టు 22వ తేదీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎవరు ఎన్ని గిఫ్ట్లైనా ఇవ్వచ్చు, కానీ మెహర్ రమేష్ అన్న ఈ బోలా శంకరాతో ఇచ్చిన గిఫ్టే పెద్ద గిఫ్ట్. ఆది బర్త్డే కూడా బోళా శంకర్ సెట్ లో సెలబ్రేట్ చేసుకున్నాం చిరంజీవి గారి ఆధ్వర్యంలో. ఆయన ఎంత క్లోజ్ అయిపోయారంటే వీళ్ళందరికీ, వీళ్ళతో కూర్చునే భోజనం చేయటం. మేమేమో సీన్ టెన్షన్ లో, షార్ట్ల టెన్షన్ లో ఉంటే వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆది అనగానే ఎందుకు ఆ లాయర్ క్యారెక్టర్ చాలా బాగుంటాడు అనిపించింది. తెగ పాయింట్లు పంచులు చేస్తా ఉంటాడు కదా. తమన్నా కాంబోలో, చిరంజీవి గారి కాంబోలో తను చేసింది హిలేరియస్ గా వర్కౌట్ అయింది. సారీ మ్యామ్, మీకెలా అనిపిస్తుంది? చిరు సార్ పక్కన ఎవరికైనా డ్రీమే ఉంటది, నాకు కూడా ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్. ఇదిగో మా ఇంకో యాక్టర్ కేఫ్ లో అన్నయ్య గారికి టీ ఇచ్చి అన్నయ్య గారి గురించి ఎవరన్నా మాట్లాడితే రెచ్చిపోయే క్యారెక్టర్ లా చేశాడు. తన సెలక్షన్ కూడా అన్నయ్య గారి. లోబో గారు, ఆ జర్నీ ఎలా అనిపించింది? నా లైఫ్ లో దేవుడిని అయితే ఎవరు చూడలేదంటారు. నేను దేవుడిని చూసిన అంటే మెగాస్టార్ చిరంజీవి సారే. సార్ నాకు పిలిచి లోబో అనగానే ఐ వాజ్ లైక్ ఫెయింట్, కింద పడిపోయాను. జీవితంలో ఏం సంపాదించినవరా అని ఎవరైనా అడిగితే ఇట్లా కాలర్ పట్టి చెప్తా, అరే ఈ మెగాస్టార్ సార్ చిరంజీవి సినిమాలో యాక్ట్ చేసినారా అని చెప్తాను నేను. నాకు అదే సినిమా టైంలో నాకు ట్విన్స్ పుట్టారు. సో ఆ ట్విన్స్ దావత్ సార్ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లో క్యారెక్టర్ చిన్నది పెద్దది కాదు, అవకాశం ఇచ్చినోడే గొప్పోడు అండ్ దేవుడు. థ్యాంక్ యూ సో మచ్. మనం జబర్దస్త్ చేసేటప్పుడు చిరంజీవి గారి బర్త్డేకి మా జబర్దస్త్ టీం మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. మా టీమ్ లో ఎవరైతే లాస్ట్ ఆర్టిస్ట్ ఉంటాడో 5వ అతన్ని కూడా నువ్వు ఆ రోజు ఈ స్కిట్ లో ఈ డైలాగ్ చెప్పావు కదా అన్నాడు. షాక్ అందరు ఒకసారి. అంతలా ఎంజాయ్ చేస్తారనమాట మన షోలు. అందరి గురించి చెప్తారు. చిరంజీవి గారితో వర్క్ చేయడం వల్ల మా అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, కానీ రష్మితో వర్క్ చేయడం వల్ల చిరంజీవి గారికే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చిరంజీవి గారి కంటే ముందు వచ్చింది కాబట్టి. ఆది డాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారండి. తమన్నా వదలలేదు తన్ని. ఆది ఎక్కడ, ఆది ఎక్కడ, ఆది మనం రీల్ చేద్దామా, ఆది మనం డాన్స్ చేద్దామా. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కి వస్తారా లేరా? నా నెక్స్ట్ సినిమాలో ఫుల్ లెంగ్త్ గా అయితే మాత్రం ఉంటాడు ఆది. ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి, చాలా సీక్రెట్స్ బయట పెట్టాలి బిహైండ్ ద సీన్స్ వి. కాబట్టి సార్ అక్కడ మీకోసం ఒక హాట్ సీట్ రెడీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ మెస్పరైజింగ్ సింగింగ్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓ మహాప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ ఢం 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 ఢంకానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి దగదిమ్మి దిమ్మి దిమి దిమ్మి సంగీతగాయిత్యమకమరవంబరం ఓంకార బీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాజం యజుర్వేదవేద్యం సామప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రశుద్ధం నిశుద్ధం ప్రపంచైకసూత్రం విభూతం సుసిద్ధం నకారం వకారం యకారం సికార వకారం నిరాకార సాకార సార మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాకాటహాసం జటాజూటరంగైక గంగ సుచిత్రం స్వరజ్జుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాస్యం మహాభానులింగం మహావర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రసుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురం మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం భామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం విశ్వేశ్వరం రంబకాళీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అతీయం అమోహం అపూపం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగరు మధనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుడి రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారదనాదామృతం
స్వరరాగరసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణరవి కిరణములై గరి సని ద పమ గని గమ గరి సని సగమ గమ పమ పని స గరి సని ద పమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడదిన్న తద్దిన్న దిద్దిన్న తిద్దిన్న కిడదిన్న నీని పమ గమ పని మ పని నిసా నిని స స స స ని రే 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 ని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని వ స ని రి గ గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ప ద ప మ స గ మ ప గ మ ప ని మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి ని ని స స స స ని ని గ గ గ గ ని ని మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ ప గ మ ప ని మ ప ని స స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీకుంబురనారదనాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా బాసు దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ల పని పట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వేయగొట్టు కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి ఆరబెట్టు దమ్ము ఉంది ధైర్యం ఉంది దమ్ము ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ శ్రీకుంబురనారదనాదామృతం మీ ముగ్గురికి నేను ఒక విషయం చెప్పాలి. అందరూ మీకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారండి మీ పాటలు విన్న తర్వాత. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. మన ఇవాళ జరుగుతున్న ఇండిపెండెన్స్ డే రోజు నిజంగా మా ఆడియన్స్ అందరికి దిస్ ఇస్ ద బెస్ట్ 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 గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము జ్ఞాననేత్ర వాలంటరీ ఆర్గనైజేషన్ గూడూరు నుంచి రావడం జరిగింది. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్ ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? వీళ్ళలో ఉన్న విద్యకి, ఆ విద్యలో కొలువున్న ఆ సర్వేశ్వరుడికి మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం. దృశ్యం లేదు అన్న ఒక్క
ఒక్క విషయం ఇక్కడున్న ఎవ్వరికి కొంతసేపటికి అసలు గుర్తులోనే లేదు. ఎందుకంటే ఆ కళ్ళు మూసుకుపోయింది వాళ్లకు మాత్రమే కాదు, వాళ్ళ పాట వల్ల మేమందరం కళ్ళు మూసేసుకున్నాం మై మరచిపోయి. ఆయనైతే శివుడి ఆ అష్టోత్తర నామావళి చెప్తున్నప్పుడు కానివ్వండి, ఆయన శ్రీతుంబుర పాడుతున్నప్పుడు కానివ్వండి, రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. మీకు ఇంత పెద్ద గిఫ్ట్ ఆ దేవుడిచ్చాడు, మా అందరినీ సంతోషపరిచారు, చూస్తున్న ఆడియన్స్ ఒక్కొక్కరిని సంతోషపరిచారు. మీకు ఎటువంటి కొదత లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, హ్యాపీగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. ఇంద్రజ మేడం, మీకు ఎప్పుడు కోపం రాదా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఎవరైనా కూడా ఎవరు ఏం జోక్స్ వేసినా కూడా చాలా సిల్లీగా తీసుకుంటా ఉంటారు. తల్లి మనసు మేడం మీరు నిజంగా. సో ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే ఫర్ మీ. సో నాకు కోపం మాక్సిమం రాదు. మీరు టీవీలో పాడగా విన్నాం మేమందరం ఎన్నోసార్లు. మా కోసం ఇప్పుడు ప్రత్యక్షంగా పాడితే వినాలని ఆశపడుతున్నాం మేడం మేము. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అడగగానే మా కోరికను మన్నించి, అందుకే ఇంద్రజ మేడం అమ్మ మనసు అంటాను, ఊరికే కాదు. వెల్కమ్ రాజా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ తో మేము ఒక పరిమితి దాటిపోయాము. మీరు పెద్ద గిఫ్ట్ అన్నారు మమ్మల్ని, మా పాటల్ని. నేనేమంటున్నానంటే మీరు మమ్మల్ని నెక్స్ట్ షిఫ్ట్ కు ప్రమోట్ చేశారంటున్నాను. ఇంద్రయ్య గారు, మీ జీను ప్యాంటు చూస్తే బుల్లమ్మోయ్. అక్కడి నుంచి ఇక్కడ జడ్జి స్థానంలో ఇక్కడ మిమ్మల్ని ఎలా చూస్తున్నాము అంటే ఒక దేవతలా చూస్తున్నాం. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ వర్డ్స్. మేడం, రాజా గురించి 2 మాటలు చెప్పాలి. రాజా ఆల్రెడీ 5 డిగ్రీలు చేశాడు. చిన్న ఉద్యోగాల కోసం వచ్చి వదులుకొని IAS కి ప్రిపేర్ అవుతున్నాడు. అది సాధించి మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తాడు. మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఎక్స్ట్రా స్పెషల్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. అండ్ ఆ ఎక్స్ట్రా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు none other than మన ఓనర్ గారు. ప్రణవాలయ పాయి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని
వేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీంతానా ధీం ధీంతానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నదులతో నా పైన నీ చూపు ఆపేలా ధీంతానా ధీం ధీంతానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో. ఇంద్రజ గారు, అసలు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరికైనా మాటలు వస్తున్నాయా? ఆ ఎక్స్పీరియన్స్, ఆ గ్రేస్, ఇట్ వాస్ అ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మ్యామ్ ఒక చిన్న విషయం నాతో పాటు షేర్ చేసుకున్నారని అది ఖచ్చితంగా ఇక్కడ అందరికీ చెప్పాలి. మ్యామ్ 15 years బ్యాక్ క్లాసికల్ డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ ఈ రోజు మళ్ళీ అదే అవుట్ఫిట్ తో మా అందరి ముందు పర్ఫార్మ్ చేశారు. ఇంకా మిగతా విశేషాలు మ్యామే చెప్తారు, ఎందుకంటే ఐ నో ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ హర్. ముందుగా నాకు ఈ కళని నేర్పించిన మా గురు శ్రీ ఎంవిఎన్ మూర్తి గారికి అండ్ శ్రీ సురేష్ గారికి నా వందనాలు. ఎక్కడున్నా సరే ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. మరి ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ ఎక్కడా? అసలు ఈ యాక్ట్ కి గ్రాండియర్ రావడానికి కారణం ఈ అమ్మాయిలే. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ లేడీస్. మరి రామ్ ప్రసాద్ గారు, అమ్మగారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ పర్ఫార్మెన్స్ కి నించొని ముందు క్లాప్స్ కొట్టి, ఎందుకంటే మేడం మన దాంట్లో ఫోక్ బ్రేక్ అన్ని చేసేసారు. అసలు మేడం ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా తెలియదు. మేడం 15 years నుంచి మీరు డ్రెస్సే కాదు కళ్ళను కూడా దాచుకున్నారు. మేడం మధ్యలో ప్రాక్టీస్ చేశారా ఈ రోజైనా మళ్ళీ ఆ 15 years తర్వాత? ఇప్పుడే చేయడం. మరి అర్జున్ గారు, ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మేడం గురించి చెప్పేంత మాకు లేదు, ఎందుకంటే ఆవిడ హీరోయిన్ ఉన్నప్పుడు మేము ఇంకా బచ్చాలం అనమాట. నిజంగా ఫ్లాలెస్. నిజంగా రామ్ ప్రసాద్ చెప్పినట్టు ముందు వెస్టర్న్ అన్ని చూసాం కానీ క్లాసికల్ చేస్తారు, అది ఇంత బాగా చేస్తారని చెప్పి నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్లింగ్, లవ్ యూ. సో డాన్స్ కి ఏ మాత్రం సంబంధం లేని భాస్కర్ గారు, మీరేదో చెప్పాలనుకుంటున్నారంట. 15 సంవత్సరాలు ఆ డ్రెస్ ని ఎలా దాచారనేది ఇప్పటికే నాకు సస్పెన్స్ గా ఉంది. నిజంగా ఆయన అడిగింది నిజంగా మంచి ఒక ప్రశ్న. యాక్చువల్లీ అమ్మాయిగా పుట్టాక ఎవ్వరు లేనప్పుడు తీసుకొని చూసుకోవడం, ఇది ఎప్పుడు నాకు ఎక్కువగా అనిపించిందంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంతేనా, ఓ ఏంటి మరి మన ఐడెంటిటీ ఏంటి, మనం ఎక్కడో లాస్ అయిపోయాం కదా. అంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. నాకు భగవంతుడు ఆ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాడు, అన్ని బానే ఉంది. అంటే మనం అనుకున్న ఆయనని పెళ్లి కూడా చేసుకున్నాము, అంతా హ్యాపీగానే ఉంది. అయినా కానీ ఏదో కోల్పోయినా, ఏదో మిస్ అయిపోయిన ఒక బాధ, ఒక తెలియని ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూడండి, అట్లాంటిది ఒకటి మనసులో ఎప్పుడు వస్తుందంటే ఆ ఫీల్ వచ్చినప్పుడల్లా ఎన్నో సార్లు మీరు అడిగారు కదా ఈ డ్రెస్ ఎందుకు ఎట్లా దాచుకున్నారని, చాలా పదిలంగా దాచుకున్నానండి. తీసుకొని చూసుకొని ఏడ్చేదాన్ని.
ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం మనం, అసలు ఏంటి మనం 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 ఇంతేనా? నేను అందరికీ దీని మూలంగా చెప్పదలుచుకునేది ఒక్కటే అండి, అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు అండ్ నాలాగే 40 years క్రాస్ అయిన వాళ్ళు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. మీ అందరికీ ఒక స్నేహితురాలుగా నేను చెప్పేది ఒక్క మాట అండి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి, కానీ మిమ్మల్ని కూడా మీరు చూసుకోవాలి. దయచేసి మీలో ఏమాత్రం ఎటువంటి టాలెంట్ ఉన్నా, ఎటువంటి ప్రతిభ ఉన్నా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని ఆలోచిస్తూ ఇంట్లో కూర్చోకండి. మీకంటూ ఒక్క రోజులో కనీసం ఒక్క 2 hours అయినా కేటాయించండి. మీకంటూ ఒకటి పెట్టుకోండి, మీకంటూ ఒక సంపాదన ఉండాలి. మీ ఆయన ఎంత బాగా చూసుకున్నా సరే, మీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టండి. మీకంటూ ఒక సంపాద్యం, అది నెలకి 1000 రూపాయలైనా కానివ్వండి, అది మీకంటూ ఉండాలి. మీ ఐడెంటిటీ. ముఖ్యంగా నా ఏజ్ లో ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నాను, దయచేసి అది ఎవరి కోసము వదులుకోకండి. అది మీ స్వాతంత్రం. Yes. That is your freedom. సో ఇప్పుడు ఈ డ్రెస్ దాచుకున్న దానికి ఒక పరమార్థం దొరికింది. ఇది మళ్ళీ నేను వేసుకున్నప్పుడు మీకు చెప్పలేనండి, నాలో నుంచి ఎంత ఆనందం పొంగుతుందంటే, ఏంటి ఇది నేను మిస్ అయిపోయానా, ఇది ఎందుకు? Short, ma'am, I'm definitely. really sorry. No, ma'am, it's an achievement. It's an achievement. I'm not very emotional person. కొంచెం నవ్వుతూనే ఉంటాను. ఇప్పుడు ఎంత మిస్ అయిపోయానన్న ఫీల్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ ఈ రోజు చాలా 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 మంచి మాటలు, అలాగే మంచి మెసేజ్ కూడా మా ఆడియన్స్ అందరికి, ఎస్పెషల్లీ లేడీస్ అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా వెనకాల ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా? అసలు ఒక సిచ్యువేషన్ జరిగితే ఆ కాలంలో జనాలు ఎలా రియాక్ట్ అయ్యేవారు, ఈ కాలంలో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు చూపించడానికి వచ్చేస్తున్నారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య, బేసిక్ ఇక్కడ ఆ కాలంలో ఎలా ఉంటారు, ఈ కాలంలో ఎలా ఉంటారు అనేది జరుగుతుంది. అప్పట్లో పోంగరిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక బ్యాచ్ చూపిస్తున్నారు. ఇప్పట్లో పోంగరిస్తే ఎలా ఉంటది అనేది ఇంకోటి చూపిస్తున్నారు. పాము అప్పుడు ఇప్పుడు ఒకటేనా? పాము ఒకటే. ఇప్పుడు ఫస్ట్ అప్పట్లో పోంగరిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ఇద్దరు వస్తున్నారు. రండమ్మా. రే, పాము ఇటు వెళ్తుంది, అక్కడెక్కడ రండి గడిచింది. ఏమైందిరా? పాము కాటేసింది. ఏం చేస్తున్నావు? మ్యూజిక్ వాయిస్తే పాము వస్తుందిరా. ఎక్కడ కాటేసిందిరా? ఇక్కడ. అమ్మా, దేవుడా, నువ్వే కనుక ఉండుంటే నా తమ్ముని కాపాడు. జై చిరంజీవ, జై బోల శంకర, జై ఇంద్ర, జై చిరంజీవ. ఇదంతా మీ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కోసం అన్నయ్య, మీకు అర్థమైంది? అయ్యి బాబోయ్. రసం తీసి పోయొచ్చు కదా. తమ్ముడు, రసం రావట్లేదురా. ఎండిపోయిన ఆకులు పెడుతున్నావు నన్ను. నేను ఎలా కాపాడాలరా? నీ యాక్టింగ్ నేను చూడలేకపోతున్నా. తమ్ముడు, పాము చచ్చిపోయిందిరా. అప్పట్లో ఇలా ఉండేది సార్. థ్యాంక్ యూ. అప్పట్లో అయిపోయిందా? ప్రజెంట్ 2023లో పాము గరిస్తే ఎలా ఉంటుందో చూసి. ఏంటిది? తమ్ముడు, ఈ కాలు నుండి రక్తం కారుతుందిరా. ఒక్క నిమిషం, కరిచిన తర్వాత రక్తం వచ్చిందా ముందే వచ్చిందా? ముందే వచ్చిన. అమ్మా, స్నేక్ బైట్ చేసింది. ఎక్కడ? బయట. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బయట అంటే వీడియో బయట కాదురా, అది కొరికిందని.
ఆల్రెడీ పాము గరిచిందంటే మళ్ళీ కుక్క గరిచినట్టు నువ్వు గరుస్తావేంటి రాడు? నా తమ్ముడికి పాము కాటేసింది సార్. మై గాడ్, ఐ వాంట్ టు సీ దట్ స్నేక్. పాము కావాలా సార్? పాము ఎందుకు ఖర్చావు? ఏం మాట్లాడుతున్నావురా? పాముని అడిగి తెలుసుకోవాలా ఎందుకు ఖర్చావు? ఓకే చెప్పిందిరా. ఫస్ట్ బీపీ చెక్ చేయాలి. ఇది నువ్వే పిసుక్కో. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. విషయం ఎక్కడి దాకా ఎక్కింది సార్? ఇక్కడ రాకొచ్చు సార్. పేషెంట్ ఆడు. తప్పు చేసింది ఎక్కడ తెలుసా? జిత్తుగాని సెలెక్ట్ చేసుకోవాలి. తప్పు. పాము కాటేసింది, మిమ్మల్ని చూడగల విషయం వెనక్కి వెళ్ళిపోయింది. నేను పోతా. మరి నా ఫీజు మీటర్ కుంది, తీసుకో పెట్టుకో. నెక్స్ట్ అప్పట్లో అమ్మాయికి ప్రపోజల్ ఎలా ఉంటది, ఇప్పట్లో ప్రపోజల్ ఎలా ఉంటది? ఫస్ట్ అప్పట్లో తీసుకోండి. ఏంటిది? పువ్వు తీసుకోండి. ఎందుకు ఎందుకు? మీరు రంగారావు గారి అమ్మాయే కదా? అవును, మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసు, నా పేరు సుబ్బారావు. తీసుకో. మీరెందుకు చెప్తున్నారు? మీరెందుకు ఇస్తున్నారు ఇది? తీసుకోరా. ఆ పువ్వు మీరు తీసుకోరా. ఇంకో పువ్వు ఉంది నా దగ్గర. తీసుకోండి. నా పేరు రంగారావు, నేను తపాలా వ్యాపారిని. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మా నాన్నగారు చంపేస్తారు బాబు. మీరంటే నాకు ఎందుకు ఇస్తున్నారు అది? మీరంటే నాకు చాలా ఇష్టం. లవ్. అమ్మో, వీడు ఎంత పెద్ద బూతు మాట్లాడాడు బాబు. అది బూత్ కాదండి. నేను చచ్చిపోతా. ఏమండి? లవ్ అనేది బూత? అమ్మ నా బూతులు వస్తాయి నాకు. అది బూతు కాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సమ్మతమే అయితే నాకు సమ్మతమే. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అమ్మో, మా నాన్నగారు తెలిస్తే నన్ను చంపేస్తారు బాబు. ఏంటి? అమ్మో, పెళ్ళొద్దు. చెయ్యవు. అమ్మో, ముట్టుకుంటావా? చెయ్యి. అమ్మో, నన్ను పాడు చేసేస్తాడు బాబోయ్. ఇప్పుడు నేను నీ చెయ్యి పట్టుకున్నా. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తా. ఇంక నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు రా దేవుడా? అన్నయ్య వాడు కింద పడి వెళ్ళాడు కదా దొర్లుకుంటూ. 2 కోట్లు ఇల్లు కట్టాడు. ఈఎంఐలు ఉన్నాయా? ఐ లవ్ యూ. మా నాన్న ఎవరో తెలుసా? నీకు తెలియదా? కమిషనర్. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నరేష్ గారు లోకల్. తమ్ముడు పాడేసుకోరా. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్. ఐ లవ్ యూ. నా ప్రేమని రిజెక్ట్ చేసిందా? ఇక్కడ నేను బతకూడదు. ప్లే ద సాడ్ సాంగ్. అది చూస్తేనా అని జరిగా. కమిషనర్, అది నా కూతుర్రా. నా కూతురు కాలికేసుకున్న చెప్పులు విలువ చెయ్యవురా. ఓహో, రవితేజ్ ఎక్కడ పోయాడు? మీరు అనుకున్నట్టు వీడు మంచోడు కాదు. ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చాడు? రవితేజ కాదు. నా కూతురు వైపు కన్నెత్తి చూస్తే కాల్చి పారేస్తా. కాచరా. నువ్వు మగాడివైతే కాచరా. అది నీకు కావాలా? కావాలి. పోయే ఆడుతో. పెళ్లి చేసుకోవద్దు. మరి డేటింగ్ అయితే ఓకే. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్. మన ఇవాల్టి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో అప్పట్లో ఇప్పట్లో చేసిన స్కిట్ మీకు ఎలా అనిపించింది? మే రమేష్ గారు. నరేష్ జూనియర్ రవితేజగా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సార్.
మన నరేష్ ఇప్పట్లో చేసింది చింపేశాడు. లవ్ స్టోరీ అయితే వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు, చాలా క్యూట్ గా చేశారు, నవ్వులు తెప్పించారు. 24 hours ఏదో వర్క్, సినిమా రిలీజ్, దీనిలో వచ్చి ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఇంద్రజ గారు చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. రమేష్ గారు అయితే చాలా ఎంజాయ్ చేశారు. దట్స్ వాట్ వి నీడ్ కదా, అవర్ గెస్ట్ టు బి వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా ఎంజాయ్ చేయించారు. దట్ ఇస్ వాట్ వి నీడ్. సూపర్ గైస్, సూపర్. మరి మధ్య మధ్యలో సపోర్ట్ చేస్తున్న ఆది గారు, నాకు అప్పట్లో లవ్ ప్రపోజల్ ఉంది కదా, సద్దామను ఆ అమ్మాయి చేసింది, అదైతే యాప్ట్ అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు అది. కానీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మేయర్ రమేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. జిత్తు నన్ను చిత్తు చేయాలని ట్రై చేస్తున్నాడా? నిజంగా మీ ప్రతి సినిమా చూస్తుంటానన్నా, చాలా చాలా ఇష్టం మీ టేకింగ్. అన్ని చూసావన్నాగా, సార్ సినిమాలు వరుసగా చెప్పు, లిస్ట్ చెప్పు. బిల్లా, శక్తి, బోలా శంకర. అతను అప్పట్లో ఆగిపోయాడు. శక్తి, బోలా శంకర, షాడో, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. చాలా లేవు, ఇంకొక రెండు. నువ్వు కంత్రి మిస్ అయ్యావు. కంత్రి చూసావు, నువ్వు ఎంత కంత్రి అర్థమైపోయింది. ఓకే, మరి ఇప్పటి వరకు వీళ్ళు చేసింది, మేము చూసింది అంతా ఒక చిన్న ఫన్ విషయాలు అప్పట్లో ఇప్పట్లో. కానీ ఇప్పుడు మీకోసం రాబోతుంది ఒక సీరియస్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక ట్రిబ్యూట్ టు ఆల్ our legendary freedom fighters. Can we have the act please? ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ యప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్నే అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారురా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్నె బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు 4 గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతోంది. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? You scoundrel!
ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యు బ్లడీ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏమన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. షూటర్. మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్కులాబ్ జిందాబాద్, ఇన్కులాబ్ జిందాబాద్. Order, order. According to the law. To hell with your order, to hell with your law. Inqilab Zindabad! Inqilab Zindabad! Inqilab, inqilab, inqilab. What the hell is this inqilab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేరా ఈ ఇన్కిలాబ్. మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేరా ఈ ఇన్కిలాబ్. నేను చనిపోతే ఇన్కిలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతోమంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు? మా బ్రిటిష్ గవర్నమెంట్కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకొనిరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం. మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఇప్పుడు చెప్పండి రా, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం. మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. తుమ్ ముझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ఇంక్విలాబ్ జిందాబాద్. సత్యమేవ జయతే. వందే మాతరం. అన్యాయాన్ని అణచివేద్దాం. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. Vande Mataram, Vande Mataram, Vande Mataram, Vande Mataram.
భారతదేశం మన మాతృభూమి అని గర్వపడాల్సింది మన ఒక్క రోజే కాదు, ప్రతి రోజు ప్రతి క్షణం. బోలో భారత్ మాతాకి. ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు ఇలాంటి గుర్తింపు కన్నా ఇంకా there is no better and bigger reminder. Let's respect our freedom fighters, our farmers and our army personnel. Once again, bolo Bharat Mata ki. So judges Indraja garu, Meher Ramesh garu, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, ఈ ట్రిబ్యూట్ టు our legendary freedom fighters? ఐ థింక్ అది ఇక్కడ కూర్చొని చెప్పడం కంటే అక్కడికి వచ్చి చెప్తేనే మర్యాదగా ఉంటుంది. Definitely. మరి ఈ యాక్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ప్రశాంత్ మాస్టర్. గెస్ట్ గా వచ్చిన మెహర్ రమేష్ గారు. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ యాక్ట్? అంటే ఇంత తక్కువ టైంలో ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ కలిగించడం చాలా కష్టం. ఐ అప్రిషియేట్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. డైలాగ్స్, మ్యూజిక్ డిజైన్, లైటింగ్ కాన్సెప్ట్ ఇంత తక్కువ నేను చూస్తూనే ఉన్నాను. అందరూ మనకు తెలిసిన వాళ్ళే. గూస్ బంప్ స్టెప్స్ డెఫినెట్ గా ఇచ్చారు అందరూ. మానస్, కరుణ, మన రామ్ ప్రసాద్ అయితే నేను స్పెల్ బౌండ్. చాలా బాగుంది. అర్జున్, ఐఎమ్ ఫీలింగ్ గ్లాడ్ ఈ రోజున ఇక్కడికి ఇలాంటి సందర్భానికి ఇలాంటి ఒక యాక్ట్కి నేను రావటం మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పర్ఫార్మెన్స్, ఈవెన్ ద టెక్నికల్ టీమ్, డైరెక్టర్, డైలాగ్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ డైలాగ్స్ అన్ని రాసింది చాణక్య. ఆయన్ని కూడా ఒకసారి వేదిక మీదకి. చాణక్య డైలాగ్స్ చాలా బాగా, కాన్సెప్ట్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ప్రశాంత్ చాలా అంటే పేట్రియాటిక్గా కొరియోగ్రాఫ్ చేశారు. మొత్తం అందరు కంటెస్టెంట్లు కూడా, అండ్ పక్కన ఫార్మర్స్గా చేసిన వాళ్ళు, అమ్మాయిలుగా చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆ పాప కమ్ ఆన్. సో విషింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఈ స్కిట్ చూసిన తర్వాత మెగాస్టార్ బోళా శంకర్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్. అసలు ఈ భారతదేశంలో పుట్టడమే మనందరి భాగ్యం. అండ్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ యాప్ట్ గా, చాలా చాలా యాప్ట్ గా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో చేయడం అన్నది ఇట్స్ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ దేశానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలి అన్న ఒక చిన్న థాట్ మీ అందరిలో క్రియేట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ స్కిట్. అండ్ ప్రశాంత్ మాస్టర్, దట్ వాస్ వండర్ఫుల్. యు హావ్ క్రియేటెడ్ అ మ్యాజిక్ నిజంగా. అండ్ చాణక్య, హ్యాట్స్ ఆఫ్ రా, చాలా చాలా బాగా రాశారు. ఫైనల్ గా ఆది గారు. జనరల్గా వీళ్ళందరూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన క్యారెక్టర్స్ అన్నమాట వీళ్ళంతా. అంటే జనరల్గా ఇప్పుడు ప్రాణత్యాగాలు ఎలా ఉన్నాయంటే, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, పరీక్షలో పాస్ అవ్వలేదని, నాన్న కారు కొనివ్వలేదని, అమ్మ కర్రీ వండలేదని, ఇలాంటి వాటికి కూడా ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే, ఒకటి, చావు మన దాకా వచ్చినప్పుడు చచ్చిపోవాలి, లేకపోతే దేశం కోసం చచ్చిపోవాలి. ఆ బానిసత్వాన్ని మన నుంచి దూరం చేసిన వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. మరి 1947 లో జరిగిన ఫస్ట్ సెలబ్రేషన్ అండ్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఒకే స్టేజ్ మీద ఇప్పుడు అందరితో పాటు జరగబోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్ ఇన్ ద గ్యాలరీ టు ప్లీజ్ జాయిన్ us. ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇండిపెండెన్స్ డే స్పెషల్. ఐ హోప్ మీరందరూ కూడా మాతో పాటు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు.